ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య హిందువుల మీద ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడులకు నిరసనగా ఈరోజు మేము రోడ్డు ఎక్కడం జరిగింది. బీజేపీ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు అనిల్ గారి నాయకత్వంలో ఈరోజు రాయపర్తి మండలం మొత్తం రోడ్డు ఎక్కడం జరిగింది. మిత్రులారా మీరు కూడా గమనించాలి, పత్రికా మిత్రులు, ఈరోజు భారతదేశాలు కానీ తెలంగాణలో కానీ అంతటా కూడా 80% జనాభాలో ఉన్నటువంటి ప్రధాన భూమిక పోసేటువంటి హిందువుల మీద, హిందువుల యొక్క మనోభావాల మీద, హిందూ దేవాలయాల మీద రకరకాల రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మాట్లాడి రకరకాల దాడి చేస్తా ఉంది. దానికి వర్తసగా ఎమ్మెల్యే నిమ్మకు నీరెత్తినట్టు అసలు హిందువులు అంటే తెలియదు, ఆమెకు ముస్లింలు అంటే తెలియదు, క్రిస్టియన్లు అంటే తెలియదు. ఆమె ఆ బలపం పట్టుకొని ఆ ఏబిసిడు రాసే అమ్మాయిలాగా ఇక్కడ ఎమ్మెల్యే రాజ్యం వెళ్తుంది. ఆమె యొక్క ప్రవర్తన నిరసనగా ఈరోజు మేము రోడ్డు ఎక్కినాం. ఇలా సిఐ గారిని మేము అడిగినాం, ఎప్పుడు నిందితులను అరెస్ట్ చేస్తా అంటే ఆ నిందితుల పేరు తెలుసుకోవడానికి అని వారం పట్టింది. ఇప్పుడు మమ్మల్నే చెప్పా ఉంటుంది. కనుక ఈనాటి దివాళాకోరు అంటే సిఐకి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్యే యొక్క మద్దతు ఉంది కనుకనే ఆయన నిర్లక్ష్యం వహిస్తుంది. కనుక హిందువులంతా ఇలా పార్టీలు ఖచ్చితంగా హిందువులు సంఘటితంగా ఈరోజు శివాజీ మహారాజు ఎంతో మంది పేద ప్రజల యొక్క మనోభావాలు మన మనసులో ఉన్నటువంటి మా దేవుడు దైవం. కనుక ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించి వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి దోషుల మీద శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇది లేట్ చేయడం వల్ల, ఇది ఆలస్యం చేస్తే ఇది ఒక దావల్లాగా అగ్ని దావల్లా చుట్టుకొని ఈ ప్రభుత్వానికి పోలీసుల మెడ చుట్టుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.